హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరవచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన క్రీస్తు నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాం. దైవ గ్రంథంలో సామెతల గ్రంథం 9వ అధ్యాయము 13వ వచనం నుండి 18వ వచనం వరకు అనేకమైన సంగతులు ఉన్నాయి. బుద్ధిహీనత అనున్నది బొబ్బలు పెట్టినది, అది కాముకురాలు, దానికి ఏమీ తెలియలేదు. అది తన ఇంటి వాకిట కూర్చున్నాము, ఊరి రాజవీధుల్లో పీఠం మీద కూర్చున్నాం. ఆ దారిని పోవారిని చూచి తమ త్రోవను చక్కగా వెళ్ళి వారిని చూచి జ్ఞానము లేనివాడ ఇక్కడికి రమ్మని వారిని పిలుచును. అది తెలివి లేనివాడు ఒకటి వచ్చుట చూచి దొంగిలించిన నీళ్లు తీపి చాటుని తినిన భోజనం రుచి అని చెప్పను. అయితే అచ్చట ప్రేతలున్నారని, దాని ఇంటికి వెళ్ళి వారు పాతాళ కోపంలో ఉన్నారని వారికి ఎంత మాత్రమునో తెలియదు. దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియులారా, దైవ గ్రంథములో వ్రాయబడిన మాటలు చాలా విలువైనవి. దేవుని వాక్యంలో మనం చూస్తే బుద్ధిహీనత అనున్నది బొబ్బలు పెట్టినది. మానవ జీవితంలో బుద్ధిహీనత అంట కేకలు పెడుతుందంట. అది కాముకురాలు, దానికి ఏమీ తెలియలేదు. అది ఇంటి వాకిట కూర్చుంటుంది, రాజవీధుల్లో పీఠ మీద కూర్చుండి ఆ దారిని పోవారిని చూచి తన త్రోవను చక్కగా వెళ్ళి వారిని చూచి మోసం చేస్తుంది. ఇలాగున్న బుద్ధిహీనులైనటువంటి అనేక మంది వ్యక్తులు బుద్ధిమంతులైనటువంటి వారిని పాడు చేస్తారు. అందుకే బుద్ధిహీనత కేకలు పెట్టినది, అది కాముకురా. అది వెళ్ళేవారిని వచ్చేవారిని చూచి వారిని ఎలాగ పాడు చేయాలని ప్రయత్నము చేస్తుంది. కాబట్టి మనం పాడవకుండా బాగుపడాలి అంటే బుద్ధిహీనతతో మనము సహవాసం చేయకూడదు. అదేమంటుందంటే, జ్ఞానము లేనివాడ ఇక్కడికి రమ్మని వారిని పిలుచుము. అది ఇప్పుడు కూడా ఈ బుద్ధిహీనత అనేది ఏం చేస్తుంది అంటే జ్ఞానము లేని వారిని పిలుస్తుంది. జ్ఞానము లేనివారు అంటే దేవుని యందు భయభక్తులు లేనివారు. దేవుని యందు భయభక్తులు లేనివారు అంటే క్రీస్తును ఎరగనటువంటి వారు. వారిని పిలుస్తుంది. ఆ పిలుపు విన్నవాడు తెలివి తక్కువవాడు, జ్ఞానం గలవాడు ఆ పిలుపుని వినడు. అందుకనే తెలివి లేనివాడు ఒకడు వచ్చుట చూచి వాడితో మాట్లాడుతుంది. జ్ఞానము గలవాడు ఆ పిలుపుని వినడు, జ్ఞానము లేనివాడే ఆ పిలుపుని వింటాడు. ఆ బుద్ధిహీనత యొక్క పిలుపుని వినేది ఎవరు అంటే జ్ఞానము లేనివారు. వారు వెళ్తారు, వారికి జ్ఞానము లేదు, తెలివి లేదు. కాబట్టి వారితో ఆ బుద్ధిహీనత మాట్లాడుతుంది. ఏమనంటే, దొంగతనాలు చేయటం మంచిది, అవి తీగా ఉంటాయని చెప్తుంది. దొంగిలించిన నీళ్లు తీపి చాటున తినిన భోజనము రుచి అని చెప్పును. అయితే అచ్చట ప్రేతలున్నారని, దాని ఇంటికి వెళ్ళి వారు పాతాళ కోపంలో ఉన్నారని వారికి అంత మాత్రము తెలియదు. కాబట్టి తెలివి లేనివాడు, జ్ఞానము లేనివాడు ఆ మాటలకు లోబడిపోతాడు. మాటలకు లోబట్టడం ద్వారా పర్యవసానం ఏంటంటే పాతాళ కోపములో చిక్కిపోతాడు. అక్కడికి వెళ్ళిపోతాడనే విషయం కూడా మనకి తెలియదు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు
జ్ఞానమై ఉన్నాడు. జ్ఞానమై ఉన్న క్రీస్తును నమ్మనటువంటి వాడు తెలివి లేనివాడు, జ్ఞానము లేనివాడు. వానినే బుద్ధిహీనత అనేది పాడు చేస్తుంది. ఆ బుద్ధిహీనత వాడిని చివరికి ఎక్కడికి తీసుకెళ్తుందంటే పాపము వలన వచ్చు జీతము మరణము, అంటే పాతాళానికి తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి క్రీస్తు మానవుణ్ణి పాపము నుండి విడిపించటానికి, క్రీస్తు మానవుణ్ణి పాతాళం నుండి తప్పించటానికి, పరమునకు తీసుకువెళ్ళటానికి ఈ లోకంలోకి వచ్చినవాడు. అయితే ఆ జ్ఞానమైన క్రీస్తును ఎవరైతే అంగీకరించారో వారు బుద్ధిహీనతకు లోబడి తెలివి లేని వారిగా మారిపోయి, జ్ఞానము లేని వారిగా మారిపోయి చివరికి పాతాళ కోపమునకు వెళ్ళిపోతారు. కాబట్టి వాక్యం వింటున్న ప్రియులారా, గ్రహించి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మనము బుద్ధిహీనత పెట్టే బొబ్బలకు, అది పిలిచే పిలుపులకు లోపడకుండా జ్ఞానము కలిగిన వారముగా ఉండగలం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధులైన దేవా, 9వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వస్తున్న సంగతుల కొరకు వందనాలు. 9వ అధ్యాయం 13 నుండి ఆఖరి వరకు బుద్ధిహీనత ఎలాంటి వారిని మోసం చేస్తుందో చూస్తున్నాం. బుద్ధిహీనత మోసం చేసేది జ్ఞానము లేని వారిని, తెలివి లేని వారిని, చివరికి వారిని పాతాళానికి తీసుకువెళ్ళిపోతుందని కూడా చూస్తున్నాం. కాబట్టి మా జీవితాల్లో బుద్ధిహీనతకు మేము లోపడకుండా ఉండాలంటే జ్ఞానము అయ్యున్న క్రీస్తును, తెలివినిచ్చే క్రీస్తును నమ్మితే మేము బుద్ధిహీనతకు లోపడకుండా ఉండగలం. తద్వారా పాతాళానికి వెళ్లకుండా ఉండగలం. వినేవారందరూ గ్రహించుటకు జ్ఞాన హృదయం కలుగు చేయండి. నీ లేఖనములు వారికి వివరించండి. యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివాడా